తెలంగాణ ప్రజలు మాకు 5 ఏళ్ళు పాలించమని 5 ఏళ్ళు అధికారం ప్రజాపాలన చేయమని అధికారం ఇచ్చింది. మేము ప్రజలకు జవాబుదారుగా పోతాం. మా వెనకబడి ప్రతి స్కీమ్ వెనుక బురదలుడే. అంటే యాజ్ ఎ గౌట్ విప్పుగా మీకు భయం అవుతుందా ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుంది? మాకెందుకైతుంది? మాకు సరిపోని మెజార్టీ ఉంది. ఇంకా 10 మంది మాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు. 65 మంది నుంచి 75 మందికి పోయినాము. ఇంకా 20 మంది వాళ్ళు మా కోసం చూస్తున్నారు. ఓకే, ఎప్పుడు పిలుస్తామని. కానీ మేము కేసీఆర్ లెక్క బజార్లో ఏది సంతలో పశువులంగా ఉన్నట్టు కొనే అలవాటు మాకు లేదు. మా ప్రభుత్వం ప్రజాపాలన చూసి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి 10 మంది టీఆర్ఎస్ వాళ్ళు మాకు మద్దతు పలికారు కదా. 10 మంది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారు, మాకు మద్దతు ఇస్తున్నారు. మాకు 65+75 ఉన్నాయి. మాకేం కావాలి? ఇంకా సరిపోని మెజార్టీ ఉంది. మొన్నటి రజతోత్సవ సభ చూసిరాను. ఒక ప్రతిపక్ష పార్టీ అంత పెద్ద సభ పెట్టడం అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వచ్చిన జనాలే కదా వాళ్ళంతా. ఏమంటారు మరి దీనికి? ఇవాళ ప్రభుత్వం దగ్గర లేనన్ని డబ్బులు కేసీఆర్ కుటుంబంతో ఉన్నాయి. ఎట్లా సాధ్యం అది? 10 ఏళ్ళు దాచుకొని పందుకొక్కు లెక్క కాళేశ్వరం అని చెప్పి, మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని స్కీముల పేరు మీద దాచుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చి బస్సులు పెట్టి మందు మార్బలంతో చేసిరు. అయినా కేసీఆర్ ఉద్యమకారుడు. కేసీఆర్ ప్రసంగం ఎన్నిసార్లు చూసినా ఎప్పుడైనా ఎవరైనా రాసిన స్క్రిప్ట్ను చదివిండా? తప్పే ఉంటుంది. అంటే ఆయనలో చరిష్మా పోయింది. ఓకే, పదవి పోయిన తర్వాత ఆయనలో ఒక భయం పుట్టుకుంది. ఆ భయంలో ఉన్నటువంటి ఆలోచనతోటి స్క్రిప్ట్ చదివింది తప్ప ఆయన స్వతహాగా మాట్లాడితే తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతుండే, స్వతహాగా మాట్లాడితే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల గురించి మాట్లాడుతుండే. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిండు.